ఫ్రెండ్స్ ఇట్లాగా అన్నారాలు మిగిలిపోతే మీకు ఇలా తాలింపులు వేడి చేసుకొని కరివేపాకు వేసుకొని మీకు ఎంత రైస్ ఉంటే అంత సరిపడా. అయితే నూనె అయితే నేను ఒక గరిటె వేస్తున్నాను. గరిటె అంటే ఇదిగోండి దీంతో ఈ కొలత. నేను ఫుల్గా కొద్దిగా వేసుకున్నా, అవసరం అయితే కొంచెం సగం వేసుకోండి, అంటే మీకు సరిపోయే విధంగా వేసుకోండి. ఇట్లాగా తాలింపుతో అన్నాన్ని ఫ్రైడ్ రైస్ లాగా చేసుకోండి. అన్నం గరిటెతో తిప్పుకున్నా కొద్దిగా ఇలాగ పసుపు కొంచెం సారి ఎక్కువ అక్కర్లా, సరిపడా పసుపు, కొద్దిగా కారం, రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకొని అందులోనే మామిడికాయ గుజ్జు ఉంటుంది చూసారా, మామిడికాయ పచ్చడి చేసాం కొంచెం చిన్న చిన్న ముక్కలను పక్కకు వస్తే తొక్కు లేకుండా, అది మిర్చి పట్టి గుజ్జు పట్టేశాను. అది కొంచెం తీసి అలా రైస్ అలా కలిపేసుకోండి. చక్కగా ఇవన్నీ వేస్తున్నారు కదా, చక్కగా కలిపేసుకోండి. టేస్ట్ అన్నీ ఫ్రైడ్ రైస్ మామిడికాయ గుజ్జుతో, పుల్లటి మామిడికాయ అండి, అది మామూలు కాదు. మామిడికాయ రసంకాయ ఉంటుంది, ముద్దురుకాయ కింద కట్టేసింది దాని గుజ్జు. అదొక టేబుల్ స్పూను, హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తాం. ఇప్పుడు సరిపడా ఉప్పు కారాలు సరిపడా. కారం అయితే నేను కొద్దిగా వేస్తాను, ఎక్కువ వేస్తా. ఇలా ఒక పావు గంట తిప్పిన తర్వాత అలా ఒక 5 minutes తిప్పండి. బాగా ఫ్రైడ్ రైస్ని ఇలాగా గరిటతో చూసారా, ఇలా 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 తిప్పండి. అయిందా, దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఫ్రైడ్ రైస్ ఎలా అంటే మ్యాంగో ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. దీంట్లో కావాల్సిన బంగాళదుంప ఇప్పుడు కానీ నేను ఇష్టం మామిడికాయ పచ్చడి, ఏదో ఒకటి వేసుకున్నా వేసుకోకపోయినా అలా ఉత్తిగా తినేసిన యమ్మీ టేస్టీ మ్యాంగో ఫ్రైడ్ రైస్. అన్నాలు మిగిలిపోతున్నాయని పడేయకండి, బాధపడకండి. ఎందుకంటే ఇలాగా బాగున్నప్పుడు పలుపుకున్నప్పుడు రైస్ని కొంచెం ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకుంటే ఈ పద్ధతిలో చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. వదిలిపెట్టరు సుమి, అంత టేస్టీగా ఉంటుందో. అందరికీ నచ్చుతుంది, మీ ఇంట్లో అందరికీ, పిల్లలతో సహా పెద్దలకి అందరికీ నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి, సరేనా ఫ్రెండ్స్? సీ యూ, బాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ subscribe my channel. See you in my next video. Bye bye.